ప్రగతికి ప్రతీక భోగి పండుగ అని మంత్రి నారాయణ అన్నారు. భోగి పండుగ అందరి జీవితాల్లో కొత్త వెలుగులను, ఆనందాన్ని నింపాలని ఆకాంక్షించారు. భోగి మంటలు మనలోని చెడును, ప్రతికూలతను తొలగించి కొత్త ఆశలకు, సానుకూలతకు స్వాగతం పలుకుతాయని మంత్రి నారాయణ తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో, ఐకమత్యంతో ఈ పండుగను జరుపుకోవాలని ఆయన కోరారు. భోగి మంటల కార్యక్రమంలో మంత్రి నారాయణ కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. డోర్ అండి, డోర్ వేస్తా కదా, ఇద్దరు కనపడదండి. నమస్కారం సార్ గారి చక్కగా జీవించు అయ్యా, సంతోషం కలగాల, శుభోదయం కలగాలి. మా సార్ కొద్దిగా వెనకాల సైడ్ జరుపుతా ఉంటా, అలా ముందుకు పెడతా ఉంటావా? చుట్టూ పెట్టండి, ఒక దగ్గర అంతారండి, చుట్టూ చూపాడు వచ్చా భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. ప్రతి ఒక్కరూ పంటలను కోసిన తర్వాత, ఆ పంటని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగ. ఈరోజు నేను ఈ భోగిని నా కాన్స్టిట్యున్సీలో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలందరికీ కూడాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం. భోగి, సంక్రాంతి, కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము. మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని, దుఃఖాన్ని అంతటినీ కూడాను భోగి మంటల్లో వేసేసి, పాత వస్తువుల్ని, అలాగే మనలో ఉండి బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవటం జరుగుతుంది. దైనందిక జీవితంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాటన్నిటిని గౌరవించుకునే పండగ దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పండుగ చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మా నాన్నగారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ ని ఇప్పటికీ కూడా నిలబెట్టుకున్నారు. ఇక్కడ నెల్లూరులో ఒక డంప్ యార్డ్ ఉందండి. 30 సంవత్సరాల నుంచి అదొక పెద్ద సమస్య. కానీ సంక్రాంతి ముందు మా నాన్నగారు ఖచ్చితంగా ఈ సమస్యని నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పారు, రిజాల్వ్ చేశారు. అదే విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 85 లక్షల టన్నుల చెత్తని రిమూవ్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన. అండ్ నెల్లూరులో కూడా చాలా అంటే చాలా నీట్ గా చేశారు వేస్ట్ రిమూవల్ అన్నది. తప్పకుండా మీ అందరు మా నాన్నగారిని నమ్ముకున్నారు. మనందరికీ మంచి రోజులు వచ్చాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.